రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా రూపొందించబడిన బడ్జెట్పై చిర్రి బాలరాజు హర్షం వ్యక్తం చేశారు. జీలుగుమిల్లి మండలంలోని గడ్డమణుగు గార్డెన్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని వర్గాల ఆశయాలను ప్రతిబింబించినటువంటి ఆర్థిక ప్రణాళికగా ఈ బడ్జెట్ నిలిచిందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, గిరిజన సంక్షేమం రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ప్రజలకు మేలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, రైతులకు మద్దతు చర్యలు, ఆరోగ్య సేవల విస్తరణ, విద్య, మౌలిక వస్తువుల అభివృద్ధి రాష్ట్ర పురోగతికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగవంతానికి నిధులు కేటాయింపు, పునరావాస చర్యలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, నియోజకవర్గానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. గ్రామీణ రహదారులు, త్రాగునీరు, గృహ నిర్మాణం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతోందని వివరించారు. నియోజకవర్గ ప్రజల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రాంత అభివృద్ధికి మరిన్ని నిధులు సాధించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి 6,105 కోట్ల రూపాయలు ఇలాగా బడుగు బలహీన వర్గాలకి అన్నిటికీ సంబంధించి ఈరోజు ఈ ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్కి మేము పూర్తిగా సంతోషకరంగా ఈరోజు మేము భావిస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం. గత వైసీపీ పాలనలో, వైసీపీ ప్రభుత్వంలో గతంలో ఏదైతే ఈ బడ్జెట్ సమావేశాలు కానీ, అసెంబ్లీ సమావేశాలకు కానీ ఎక్కడా కూడా ఇలాంటి బడ్జెట్ని రిలీజ్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ప్రత్యేకించి మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు సూపర్ 6 పథకంతో పాటు సూపర్ 6ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా సూపర్ హిట్ చేసి, అలాగే ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలే కాకుండా ఈరోజు ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి, ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలంగా చేయటానికి ఈరోజు ఈ పథకం ఈ ఏదైతే బడ్జెట్ చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి బడ్జెట్ని రిలీజ్ చేసినందుకు, అలాగే రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మోదీ గారికి, అలాగే ప్రత్యేకించి పోలవరం నియోజకవర్గం నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఎన్డీఏ కూటమికి తెలియచేయడం జరుగుతుంది. ఈరోజు ఎంతో విజన్తో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఎంతో ముందు చూపుతో పవన్ కళ్యాణ్ గారు సలహాలు ఇస్తూ ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా అమరావతి ఒక కన్ను అయితే పోలవరం ఒక కన్నుగా భావించి 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు అలాగే అమరావతి పూర్తి చేసే విధంగా ఈ బడ్జెట్ చాలా ఉపయోగపడుతుంది. చాలా సంతోషకరమైన విషయం. మేము ఈ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అయినందుకు, మేము కూడా ఈ అభివృద్ధిలో మేము కూడా చెయ్యి కలిపినందుకు